దీపే అయితే జ్యోత్స్న కడుక్కోవడానికి నీళ్ళు వేస్తూ ఉంటుంది. ఇక దీపు కూడా చేయి కడుక్కుంటూ ఉంటుంది. అలా భోజనం చేశాక వాళ్ళు చేతులు అవి కడుక్కుంటూ ఉంటారు. థ్యాంక్స్ దీప అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. మనసులో పగ ఉంచుకొని బయటికి భలే నటిస్తావు జ్యోత్స్న నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీపతో జ్యోత్స్న. అలా దీప అలా అనేసరికి అలా అనేసరికి అయినా నువ్వు ఎంత చేయాలనుకున్నా ఏంట్లే అని అనేసరికి మరి నువ్వేం చేసావు దీప? నిన్ను మీ బావని కలుపుతాను అని నాకు మాటిచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా! మరి దాన్నేమంటారు? అందుకే అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి అది దేవుడు నిర్ణయించిన బంధం జ్యోత్స్న నాకు నచ్చింది కాదు అని అనేసరికి అయితే ఇప్పుడు కూడా కాంచన అత్తయ్యకి కల వచ్చింది కదా! ఆ కలనే నెరవేరుస్తాను. ఆ కలనే నిజం చేసి అందరికీ చూపిస్తాను అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అలా నువ్వు బాగానే కలలు కంటున్నావు. నిన్న ఇచ్చింది సరిపోలేదా? నీకు ఒక చెంపదెబ్బ సరిపోదనుకుంటా. ఒకసారి బుద్ధి చెప్పినా సరిపోదనుకుంటా అని చెప్పేసి అంటూ దీప అయితే చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్నతో. ఇక జ్యోత్స్న అయితే అలా ముఖం తిప్పుకుంటూ ఉంటుంది. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అలా మాట్లాడేసరికి నువ్వు ఎక్కువ చేస్తున్నావు దీప అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎక్కువ చేయడం ఏంటి అని అనేసరికి సుమిత్ర గారు ఎప్పటిలాగే నాతో బాగానే ఉంటున్నారు. మళ్ళీ దాన్ని నువ్వు పాడు చేయాలని చూస్తున్నావా అని దీప అంటూ ఉంటుంది. చూడడం ఏంటి, ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఎడబాటు వచ్చేసింది. అది చాలు నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి ఎందుకు జ్యోత్స్న పగటి కలలు ఎక్కువ కంటున్నావు? తగ్గించుకుంటే మంచిది కదా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. నేను పగటి కలలు కంటున్నాననే అనుకో దీప, నాకు అదే కావాలి. కానీ నువ్వు మాత్రం బావకి దగ్గర చేస్తాను నిన్ను మాత్రం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అనేసరికి ఎందుకు జ్యోత్స్న అలా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు, తగ్గించుకో అని అంటే, చూడు దీప నేను నెల తిరిగేలోగా బావని నేను నీ నుంచి దూరం చేసి నేను నీకు సవతిగా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. బాగానే కలలు కంటున్నావే అని అనేసరికి మా గ్రాని నీకు సపోర్ట్ ఉందని బాగా రెచ్చిపోతున్నావే అని అంటూ ఉంటుంది. ఒకసారి దాసుని కలిసి మాట్లాడాలి అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది మనసులో. మీ నాన్నమ్మ నాకేం సపోర్ట్ చేయడం లేదు. ఏదో అతిగా ప్రేమ చూపిస్తుంది అంతే. అంతకు మించి అది కూడా నీ ప్లాన్ ఏమో అని నాకు అనిపిస్తుంది అని దీప అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఏదో కానీ దీప విషయంలో దాసు దగ్గర తెలుసుకోవాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దీప అయితే అలా చూస్తూ ఉండిపోతుంది జ్యోత్స్నని.